ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో, ప్రతి విశ్వాసి యొక్క జీవితములో దావీదు జీవితంలో ఉన్నటువంటి విశ్వాసము అవసరమై ఉన్నది. దావీదు చలవిస్తున్నాడు, దేవుని కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ప్రాణము ఆయన కొరకు కనిపెట్టవలెను, ఎదురు చూచుచుండవలెను, ఓపిక కలిగి ఉండవలెను. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నారో వారందరూ ధన్యులని బైబిల్ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, తన జీవితంలో ఇస్సాకును పొందుకున్నాడని దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మీ ప్రాణముతోటి, నీ దేహ ఆత్మలతోటి, మీ శరీర దేహములతోటి, మీ ప్రాణ ఆత్మలతోటి మీరు ప్రభువుని స్తుతించాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థించడం చాలా అవసరముగా ఉన్నది. కేవలం ప్రార్థించడం మాత్రమే సరిపోదు, కనిపెట్టుకొని ప్రార్థించాలి. కనిపెట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఆయన నెరవేర్చు వరకు, ఆయన ఆ యొక్క వాగ్దాన వచనమును మీ జీవితంలో చేయు వరకు, మీరు అడుగుచున్న విన్నపాన్ని దేవుడు తన చిత్తానుసారంగా దాన్ని నెరవేర్చు వరకు దేవుని యొక్క చిత్తానికి అప్పగించి ప్రార్థించండి. తగిన కాలమందు, తగిన నిర్ణయ కాలమందు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఒక శత్రువులు మీ మీదకి వచ్చిన, అపవాది క్రియలు మీ మీదకి చెలరేగిన, మీరు ఎటు కాని పరిస్థితులు, అనేక విధాలైన శోధనలో ఉన్నప్పటికీ ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాన్ని చేయబోతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డలు నీ కొరకు తన ప్రాణముతో కనిపెట్టుకుని ఉంటుండగా వారి కోరికను తీర్చండి, వారిని ఆశీర్వదించండి. కృపగల దేవాని హస్తాలు నీ బిడ్డలతో ఉంచండి. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. కనిపెట్టుకుని ప్రార్థించే అనుభవం, పరుగులు పెట్టడం కాదు, ఓపికతో మోకరిల్లి ప్రార్థించి ఓపికతో కనిపెట్టే ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.